और जय हिंद जय भारत साथियों, हम निजामाबाद से आए थे रियाज अकाउंट के बारे में। तो हमें वहाँ पे ब्रांच में कुछ रिस्पॉन्स मिलने की वजह से हेड ऑफिस बेंगलुरु आए हुए हैं। तो ऐसे कुछ सवाल थे हमारे, यहाँ हेड ऑफिस में 4 बार भी जाए, 4 बार भी जाने के बाद भी यहाँ आने के बाद पूछने पे ये बोल रहे कि हमको कोई अभी तक कोई नोटिस नहीं मिला। तो इसलिए मैं बाय हैंड साहब को देने आया और रिसीवर भी ले रहा हूँ। అక్కడ రియాజుద్దీన్ ఫాదర్ కి సెండ్ చూడండి. రియాజుద్దీన్ ఫాదర్ కస్టమర్ ఫాదర్ వచ్చిన కస్టమర్ రాలేదు సార్, ఏమో హాస్పిటల్లో ఉన్నాడు. సార్ వాళ్ళు అక్కడే మాట్లాడతారండి, ఇక్కడ మాట్లాడరండి మీ దగ్గర. అక్కడే నిజామాబాద్. సరే సార్, అట్లయితే ఇప్పుడు వీళ్ళకి బ్రాంచ్ విజిట్ చేయమని చెప్తాను సార్. అది సర్వ్ చేసాక ఈ నోటీస్ అదేదో ఉంది కదా, 500 రూపీస్ అది సర్వ్ చేసి పెట్టాను. విజిట్ పర్పస్ అదే రెస్పాన్సిబిలిటీ బరువు ఎట్లా తీస్తే అదే లోన్ ఇచ్చిన తర్వాత అట్లా బరువు తీస్తారా? సార్ అక్నాలెడ్జ్ చేస్తాను, అక్నాలెడ్జ్ చేయించి సైన్ చేసి పంపిస్తాను. పేమెంట్ కంటే ఇప్పుడు ఎట్లా చేస్తాను? हैदराबाद जाके बात करेंगे ना. మీకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు చేస్తాను. అబ్దుల్లా రియా ఓకే సార్, ఓకే వన్ సెకండ్. అవును సార్, అది ఎడ్యుకేటే కదా, ఆయన చెప్పింది సమాధానం రిటర్న్లో ఎందుకు ఇస్తున్నారు? అంటే ఆయన ఇల్లీగల్గా ఇచ్చేస్తున్నారు మీకు అని. ఒక నిమిషం, మీరు ఎట్లా సంజాయిస్తున్నారు? మీరు వేరే అడ్వకేట్ పట్టుకున్నాని ఇప్పుడు నాకు అదే రాసి మీరు రైటింగ్లో ఇచ్చేసేయండి కదా. వాళ్ళు పిచ్చోడిని వాళ్ళు అడ్వకేట్ అని. అదే సార్, ఈ మాట అవును సార్, ఈ మాట మీరు అట్లా చెప్పాలారా? మీకు సంజాయిస్తున్నారు కదా మీరు. అదే మీరు మీకు నాకు చిన్న కాగితం మీద రాసి ఇచ్చేసేయండి. మేము మోసం చేస్తున్నారా అని ఆయన నాకు. అవును సార్, మీకు రైట్స్ ఉంది కదా. అవును, మీకు రైట్స్ ఉంది కదా, నాకు రైట్స్. అవును సార్, కొంచెం రాసి ఇస్తే మంచి ఉంటుంది. నేను అదే కాగితం మీద ఆయన ముఖం మీద పడేస్తాను పోయి, ఎందుకు ఇట్లా నాకు గుమాయిస్తున్నారని. మీరు అడ్వకేటే కదా ఆయన కూడా. ఆయన మీద మనం కేసు పెడతాం, సార్. అది ఇప్పుడు మీరు సమాధానం ఇస్తలేరు అని. సార్ నేనేమంటున్నా, ఆయన అంటే మీరు ఇప్పుడు సమాధానం ఇస్తలేరు అని నాకు మీ మీదనే డౌట్ వస్తుంది కదా. అవును సార్, మీరు ఎప్పుడో మీరు సమాధానం ఇస్తలేరు అని నాకు మీ మీద డౌట్ వస్తుంది కదా. గౌరవంగా కాదు నేనే మీరు అర్థం చేసుకుంటలేరు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారు, మీరు చెప్పి నేను అర్థం చేసుకుంటున్నా. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు ఫర్దర్ ఏం చేస్తావు నువ్వు చేసుకో. నీ ఆస్తికి సంబంధించి
ఓకే ఇప్పుడు నేను ఏమన్నా అంటే ఇప్పుడు హెడ్ ఆఫీస్ వచ్చిన మీ హెడ్ ఆఫీస్ ఇచ్చిన కాగితం ఏం రెస్పాన్స్ లేదని వచ్చిన అది అంటే ఆయన ఏమంటారు అంటే ఇప్పుడు దాకా మీకు మీ తరఫు నుంచి ఏం రాలేదని చెప్తున్నారు బై హ్యాండ్ ఇచ్చేసి సార్ మీ ఎల్లు అది ఈ రాంగ్ మాట చెప్పకండి మీరు అట్లా తిరుగుమని చెప్పు సార్ ఏం బాధ్యత మీరు మాట్లాడేది ఎల్లు అని ఈ పద్ధత మేనేజర్ పోస్ట్ మీద కూర్చున్నారు కదా మీరు ఈ ఎల్లు అంటే ఏంది అది విషయం ఈఎంఐ కట్టాయన అంటే అది విషయం వేరే సారు ఏంటి ఇది పద్ధత నేను మాట్లాడేది ఇది అంటే నేను రాంగ్ మాట్లాడాను నువ్వు పోస్ట్ మీద మేనేజర్ కూర్చున్నావు కదా ఎల్లు అంటే ఏం మాట అది ఎలా మాట్లాడాలంటే పద్ధత మాట్లాడాలా మీరు మీరు కట్టం ఒక రూపాయి కట్టం నువ్వు రారా అక్కడికి సరే బాబు మీరు ఇచ్చి మీరు ఇష్టం అని చెప్పు ఎల్లు అంటే అక్కడ రా ఇంటికాడ రా తీసుకొని మేము కూడా ఏమంటాం చెప్తాం సరే సార్ ఎల్లు అంటే సార్ ఇప్పుడు సైన్ చేసి పంపిస్తాను సార్ అదే మాట రాదు ఏమో చదువుకున్నారా ఎల్లు అంటే మనం అట్లా ఏమో మేనేజర్ సెటిల్మెంట్ చేసే పార్టీనా కాదా సార్ వీళ్ళు సెటిల్మెంట్ చేస్తారా లేదా ఏంది మొత్తం చదివి మనకి రిక్వెస్ట్ ఇస్తే మేము పైసలు ఇప్పుడు కట్టేస్తాం 20 lakhs ఏముంది సార్ 13,400 అయిపోయింది నిజామాబాద్ సార్ బ్యాంకు వస్తే రెక్కడి గారు ఇక్కడ పోతే వాడు పిచ్చోడు వీడు పిచ్చోడు జాన్ జాన్ వీడు చదువుకున్నాడు